ఈరోజు రెండో పాసురం. ఈ పాసురంలో గోదాదేవి ఏం చెప్తున్నారంటే, మనం ఏం పనులు చేయొచ్చు, ఏం పనులు చేయకూడదు, ఇందులో ఆచరించిన విధానాన్ని కూడా ఇందులో చెప్తున్నారు. మార్గశీర్ష స్నాన వ్రతాన్ని ఆచరించేటటువంటి విధానాన్ని ఇందులో చెప్తున్నారు. வையத்து வாழ்வீர்கள் நாமும் நம் பாவையக்கு செய்யும் கிரிசைகள் கேளீரோ பார்க்கடலுள் பையத்து என்ற பரமனடி பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையெட்டிதோம் மலரிட்டு நாம் முடியோம் செய்யோதன செய்யோம் தீக்குறளை சென்றோதோம் அயமும் பிச்சையும் ஆனந்தனையும் கை காட்டி ఉయ్యుమారెండి ఒగందేలోరెంబావాయ్. ఈ విధానాలు చెప్తాను. ఇందులో ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు అనేది దీనికి తాత్పర్యం చెప్తాను. దుఃఖములతో నిండి ఉన్న ఈ పృథివీ యందు జన్మించున్నటువంటి భగవానుని తలుచుకుని సుఖముందుచున్న వారలారా, మనం మొనరించబోవు ఈ తిరుప్పావయ్యనిడి ఈ మార్గశీర్ష స్నాన వ్రతమును ఆచరించిన విధానములను వినగోరుచున్నారు. క్షీరసముద్రమునందు నిశ్శబ్ద సహితముగా మొరలు ఆలకించుటకై శయనించి ఉండేడి ఆ పురుషోత్తముని యొక్క పాదపద్మములనే కీర్తనమునర్తము. ఇంకా విలాస సంబంధ వస్తువులైనటువంటి క్షీరమును త్రాగకుందుము. ఇంకను తెల్లవారకనే స్నానమునరించి కనులకు కాటుక తీర్పము, సుగంధభరితములైన పుష్పాదులను తలలో ముడువము, అనర్థకరములైన క్రియలను ఆచరించము, అంటే చెడ్డ పనులని చేయము. ఇతరుల మనసులు నొచ్చు రీతిన మాట్లాడము, అంటే మన మాటలతో ఎదటి వాళ్ళని బాధ పెట్టకుండా ఉండటం. పెద్దవాళ్ళను ఘనమైన రీతిన సత్కరించుటయు, సన్యాసులు బ్రహ్మచారుల యొక్క సత్పాత్రలేందు భిక్షమిడుటయు, దాపరికము లేకుండా యథాశక్తిగా చేయుదుము. ఈ విధమైన శాశ్వతమగు సుఖమునొసగడి ఆత్మోజ్జీవన మార్గమును నరసి ఆనందంతో దానిని అనుష్ఠించదము. ఇదియే మన యొక్క వ్రతము అని గోదాదేవి చెప్తున్నారు.